ఎప్పుడూ ధ్యానం చేస్తున్నట్టుంటాడు గాని ఒక్క మంత్రం కూడా వినిపించదు. లేవని నీ సంగతి చెప్తాను. నేను మహాకాళిని ఆరాధించడానికి ఉత్తరాఖండ్కి వెళ్తున్నాను. నాకు గురూజీ నుంచి టెలిపతి మెసేజ్ వచ్చింది. నేను తిరిగి రావడానికి టైం పడుతుంది. అది ఎన్ని రోజులో చెప్పలేను. అది వారాలవ్వచ్చు, నెలలవ్వచ్చు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా ఉంటే మెసేజ్ చేయండి. నేను చూస్తే రెస్పాండ్ అవుతాను. ఎలాగోలా మేనేజ్ చేయండి. అన్నా, నువ్వు ఉత్తరాఖండ్కి వెళ్తున్నావా? మరి నా పరిస్థితి? అయ్యో, ఏంటో మీ అన్న, నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకిక్కడ ఉండడం కుదరదమ్మా. నేను మా ఇంటికి వెళ్తా. ఇష్టమైతే రా, లేకపోతే పిశాచులతో ఇక్కడే పడుండు. హే విక్రమ్, ముందు వెళ్ళి అన్న లగేజ్ ని ప్యాక్ చెయ్యి. ఏంటే? నేనా? వెళ్ళు. సరే, వెళ్తానమ్మా. అబ్బో, అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అర్జున్, చూసావా? అసలు స్కూల్ వ్యవహారాలన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. స్కూల్ ఫీజులు పెంచి పడేశారు కదా. దాని గురించి నువ్వేమీ యాక్షన్ తీసుకోలేదా? తీసుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 5,000 మంది ఉండాల్సిన స్కూల్లో ప్రస్తుతం 800 మంది మాత్రమే ఉన్నారు. తాత నాన్న కష్టపడి నిర్మించిన సామ్రాజ్యాన్ని దెబ్బ కొడుతున్నారు కదా. సెటరేట్ చేయాలి శివగామి. వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. శివగామి, నేను ఒక మీటింగ్కి వెళ్ళొస్తాను. మనం మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఎన్ని రోజులైంది తల్లి నిన్ను చూసి. ప్రేమగా మాట్లాడుకుందామంటే ముట్టుకోలేని పరిస్థితి. దగ్గరికి తీసుకొని ముద్దు చేద్దామంటే ముద్దు చేయలేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితి తల్లి? ఎంత బాధగా ఉందో తెలుసా? నేనెవ్వరిని బాధ పెట్టలేదు, ఎవ్వరిని కష్టపెట్టలేదు. కానీ నేను అనుభవించే క్షోభ నా శత్రువులకు కూడా రావద్దు. ఎలా ఉన్నావని అడిగావు కదమ్మా. ఖచ్చితంగా బాలేను తల్లి. తెలుసమ్మా, అంతా తెలుసు. ఆ రావణ్ నిన్ను బంధించాడు. ఆది బాబాయ్ అతని గురువు కలిసి నన్ను భైరవీదేవిని దిగ్బంధనం చేశారు. నన్ను ఒక గాజు సీసాలో బంధించారు. నీలాగే ఉన్న ఆమెను నీ స్థానంలో పెట్టి ఎన్ని సమస్యలు సృష్టించాడని నాకు తెలుసమ్మా. ఎన్నిసార్లు నేను వేడుకున్నా భైరవీదేవి నా సహాయానికి రాలేదు. భవానీ ఉగ్ర నరసింహస్వామి పూజ చేసిన తర్వాతే నీకు భైరవీదేవికి విముక్తి లభించింది. అవునమ్మా, ఆ రావణ్ణి ఊరికే వదిలిపెట్టకమ్మా. వాణ్ణి అంతం చేయాలి.
అవును భైరవి, ఈసారి మాత్రం వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్నోసార్లు వాడు తప్పించుకున్నాడు. నా పని నేను చేసుకుపోతుంటే వాడు దాన్ని తేలిగ్గా తీసుకొని నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఈసారి మాత్రం ఫోకస్ పెట్టి వాణ్ణి దెబ్బ కొడతాను. ఎలా బయటపడతాడో చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, మేమందరం మీకు తోడుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా భైరవిదేవి నీ తోడుంటుంది. అందుకే కన్నా నన్ను నేను మార్చుకున్నాను. ఇన్నాళ్ళు నేను ధర్మం ప్రకారం వెళ్దామనుకున్నా, కానీ ఇప్పుడు కృష్ణుడి అడుగుజాడల్లో నడుస్తాను. ధర్మాన్ని గెలిచేలా చేస్తాను. ధర్మం గెలవాలంటే దుష్టుల్ని సంహరించాలి. వాళ్ళని ఓడించాలంటే నేను క్రిమినల్స్ లాగానే ఆలోచించాలి. ధర్మాన్ని నిలబెట్టడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదని అర్థమైంది. ఇన్ని రోజుల్లో నేను జీవితంలో చాలా గుణపాఠాలు నేర్చుకున్నా. ముందు చెడ్డవాళ్లకి శత్రువులు ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చెడ్డవాళ్లకి స్నేహితులు ఎక్కువ, మంచి వాళ్ళకి శత్రువులు ఎక్కువయ్యారు. అందుకే ఆ రావణ సంహారం చేసే వరకు అతని దారిలోనే వెళ్ళి వాణ్ణి అంతం చేస్తాను. అమ్మా, అదంతా తేలిగా ముగిసే యుద్ధం కాదు. ప్రపంచమంతా రావణాది మనుషులతో నిండిపోయి ఉందమ్మా. చివరి వరకు పోరాడుతూనే ఉండాలి. ఆ భైరవి దేవిని దిగ్బంధనం చేశారంటే మనమే మూలకి. భవానీని అందరినీ ప్రేమించమని చెప్తూనే యుద్ధనీతి కూడా వివరించమ్మా. భవానీ నాలాంటిది కాదు భైరవి, మంచి వాళ్ళకి మాత్రమే మంచిది. ఇక్కడ నేర్చుకోవాల్సింది నేను. నాన్న టైంలో జనం ఇంత స్వార్థపరులు కాదు.